సామాన్యమైనటువంటి నేత్రాల చేత సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలు చూసి ఆనందిస్తున్నాం. ఆ నేత్రాలకు అంధత్వం ఏర్పడినట్లయితే మనకు చీకటి ఏర్పడుతుంది, దృష్టి కనిపించదు, ఏ వస్తువు ఏది పొందలేము. అయితే ఆ వస్తువు మన దగ్గరే ఉన్నప్పటికీ ఆ వస్తువు మనం పొందలేకపోతున్నాం. కారణం అంధత్వము. అదేవిధంగా మనలో అజ్ఞానము అనేటువంటి చీకటి మన జీవుణ్ణి ఆవహించి ఉండడం చేత మనలో ఉండేటువంటి జీవుడు ఈశ్వరుడు పరమాత్మ అనేటువంటి స్వరూపిగా మనం దర్శించలేకపోతున్నాం. అంచేత మనలో ఉండేటువంటి జీవుల్లో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని అంధత్వాన్ని తొలగించుకున్నట్లయితే మనలో ఉండేటువంటి జీవుడే జ్ఞానస్వరూపమైనటువంటి బ్రహ్మస్వరూపిగా ఉన్నాడు అనేటువంటి విషయం తెలియబడుతుంది. అంచేత జ్ఞానస్వరూపమైనటువంటి బ్రహ్మగా మనలో ఉండేటువంటి జీవుణ్ణి దర్శించాలి అన్నట్లయితే సృష్టికర్త మనకు ప్రసాదించినటువంటి మేధాశక్తిని మనం సద్వినియోగపరచుకోవాలి. ఆ మేధాశక్తి ద్వారా జ్ఞానం అనేటువంటి శక్తిని మనం పొందగలుగుతున్నాం. జ్ఞానం అనేటువంటి శక్తి ఆ ఈశ్వరవాణి యొక్క వాక్ అవతారిగా, ప్రవక్తగా, ప్రభువుగా, యోగిగా, జ్ఞానిగా మనకు ప్రసాదింపబడుతుంది. ఆ ప్రసాదింపబడేటువంటి జ్ఞానాన్ని మేధాశక్తి ద్వారా సద్వినియోగపరుచుకొని మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని మనం తొలగించుకున్నట్లయితే మనలో ఉండేటువంటి జీవుడే బ్రహ్మస్వరూపము. ఆ బ్రహ్మస్వరూపము ఆశ్రయించినటువంటి దేహం ఒక పవిత్రమైనటువంటి దేవాలయం. అంచేత మనంతా కూడా మానవతా దేవాలయం కింద పరిగణింపబడేటువంటి అవకాశం ఉంది. మానవతా దేవాలయం కింద పరిణామం చెందేటువంటి అవకాశం ఉంది.